హాయ్ ఎవ్రీవన్, నా పేరు రాము. మీరు చూస్తున్నారు ఎంఎల్టీ లెర్నింగ్ తెలుగు ఛానల్. సో ఈరోజు ఏంటి అంటే మనం చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది అసలు అన్నిసార్లు చేయొచ్చా లేదా, అండ్ ఎంఆర్ఐ స్కాన్ కూడా అన్నిసార్లు చేయొచ్చా లేదా అని చెప్పేసి ప్రతి వాళ్ళకి కూడా చాలా డౌట్స్ అయితే ఉంటాయి. అండ్ దానికోసం చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అంటే ఒక 3rd మంత్లోనే 4th మంత్లో ఒక స్కాన్ చేపిస్తారు, అండ్ 6 మంత్లో స్కాన్ ఉంటుంది, అండ్ మళ్ళీ డెలివరీ డేట్ ఇచ్చినప్పుడు ఒక స్కాన్ ఉంటుంది. సో ఇలా మనకి అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది లేదంటే ఎంఆర్ఐ స్కాన్ అనేది ఇన్నిసార్లు చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని చెప్పేసి చాలామంది అయితే పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే మదర్ కానివ్వండి, చాలా టెన్షన్కి గురవుతూ ఉంటారు. అసలు ఈ అల్ట్రాసౌండ్ అనేది సేఫా కాదా, ఈ ఎంఆర్ఐ అల్ట్రాసౌండ్ స్కాన్ ఈ రెండు కూడా మనకి సేఫా కాదా, లోపల ఉన్న బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తుంటాయా, లేకపోతే ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి ఈ యొక్క అల్ట్రాసౌండ్ అనేది అసలు అల్ట్రాసౌండ్ అనేది ఎందుకు చేస్తారు, ఒక గైనకాలజిస్ట్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి అల్ట్రాసౌండ్ అనేది ఎందుకు చేస్తారు, దాని గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి డిస్కస్ చేయాలి. అల్ట్రాసౌండ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి, అసలు అల్ట్రాసౌండే ఎందుకు చేయాలి, అల్ట్రాసౌండ్ ఎంఆర్ఐ స్కాన్ ఎందుకు చేయాలి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అల్ట్రాసౌండ్ ఎందుకు చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి బేబీ లోపల బేబీ ఎవరైతే ఉన్నారో ఆ బేబీ తాలూకా హెల్త్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క అల్ట్రాసౌండ్ చేయడానికి గల కారణం ఏంటంటే బేబీ తాలూకా హెల్త్ ఎలా ఉంది, అండ్ అదేవిధంగా మనం చూసినట్లయితే బేబీ వచ్చేసి మనకి ఎంత వెయిట్ గెయిన్ అయ్యి ఉంది, మీరు ఏ మంత్ ప్రెగ్నెంట్లో ఉన్నారు, ఆ మంత్ ప్రెగ్నెంట్లో బేబీ ఎంత వెయిట్ ఉండాలి, ప్రజెంట్ ఎంత వెయిట్లో ఉన్నారు, అది తెలుసుకోవడం కోసం ఈ అల్ట్రాసౌండ్ అనేది చేస్తారు. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే మనకి లోపల ఏ విధమైన యాక్టివిటీ చేస్తుంది, ఈ బేబీ తాలూకా యాక్టివిటీ ఉందా లేదా, యాక్టివిటీ ఉంటే ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఉంది, అది మెయిన్ అబ్జర్వ్ చేయడానికి అల్ట్రాసౌండ్ అనేది ఈ స్కాన్ అనేది మనకి గైనకాలజిస్ట్ అనేది మనకి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే మనకి ఈ యొక్క లోపల పెరుగుతున్న బేబీ ఏదైతే ఉందో ఆ బేబీ బ్లడ్ ఫ్లో బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, అండ్ అదేవిధంగా మనం చూసినట్లయితే ఉమ్మల నీరు ఎంత ఉంది, ఏ క్వాంటిటీలో ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేయడానికి మనకి ఈ యొక్క అల్ట్రాసౌండ్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. ఈ బేబీ తాలూకా ఫెమినాలజీ కూడా ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేయడానికి అల్ట్రాసౌండ్ అనేది చేస్తారు. ఈ అల్ట్రాసౌండ్ చేయించుకోవడం చాలా మంచిది, అన్ని విధాలుగా బెనిఫిట్ అనమాట. ఎందుకు బెనిఫిట్ అంటే ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవన్నీ కూడా మీకు అల్ట్రాసౌండ్లో మాత్రమే తెలుస్తాయి. అల్ట్రాసౌండ్ ఏమీ మీకు బేబీకి కానీ అండ్ తల్లికి కానీ మదర్కి కానీ ఎటువంటి హానికరం కాదు బేసిక్గా. అల్ట్రాసౌండ్ అనేది ఎన్నిసార్లైనా చేయించుకోవచ్చు. చాలామంది గైనకాలజిస్టులు ఏం చేస్తారు అంటే కొంతమంది అంటే కొంచెం బాగా మేము ప్రతి విషయాన్ని కూడా మేము క్షుణ్ణంగా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే అల్ట్రాసౌండ్ ఎక్కువ శాతం చేయించుకుంటూ ఉంటారు. ఎక్కువ సార్లు చేయించుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం కాదండి, ఎందుకంటే బేబీ గ్రోత్ ఎలా ఉంది, ఆర్గాన్స్ ఎలా ఉన్నాయి, అండ్ పార్ట్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి, ప్రతిదీ కూడా మనం ఈ అల్ట్రాసౌండ్లో అనేది మనం చూసుకోవచ్చు. ప్రతిదీ కూడా గైనకాలజిస్ట్ సమక్షంలో మీరు ప్రతిదీ కూడా గైనకాలజిస్ట్కి తెలుస్తుంది. ఎవరైతే గైనకాలజిస్ట్ ఉన్నారో వాళ్ళు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కూడా చాలామంది మెడికల్ ఫీల్డ్లో ఉండుంటే ఫర్ సపోజ్ మదర్ మెడికల్ ఫీల్డ్లో ఉంది, తను ప్రెగ్నెంట్ అయింది, అల్ట్రాసౌండ్ కోసం స్కానింగ్కి వెళ్ళారు, వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు, ప్రాబ్లం లేదు. ఒక సాధారణమైన మదర్ ఇల్లుంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ మీకు అర్థం కాదు. బేసిక్గా ఓవరాల్గా రిపోర్ట్ రాస్తారు, బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఏదైనా ఉంటే మీకు ప్రోటీన్ కావాలంటే ప్రోటీన్, ఇలా సజెస్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ విధంగా కూడా మీరు ఈ అల్ట్రాసౌండ్ అనేది చేయించుకోవచ్చు. ఎటువంటి హాని కాదండి, అసలు అల్ట్రాసౌండ్ హానికరమే కాదు. అల్ట్రాసౌండ్ అండ్ ఎంఆర్ఐ స్కాన్ అనేది
సో చాలా సేఫ్. సో మీరు ఎటువంటి మీకు ఎటువంటి అపోక అవసరం లేదు. సో చాలా మంచిది. సో మీరు మంచి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. సో ఖచ్చితంగా మీకు ఈ అల్ట్రాసౌండ్ అనేది సో వాళ్ళు చాలా క్లియర్గా చేస్తారు. సో చాలా వరకు అల్ట్రాసౌండ్ అనేది ఒక 2 times మాత్రమే చేస్తారు, అంతకు మించి అయితే చేయరు. సో ఎందుకంటే అల్ట్రాసౌండ్ చేయాలంటే మీకు మినిమం 6,000 నుంచి 8,000 ఖర్చు అవుతుంది అల్ట్రాసౌండ్ స్కాన్ చేయాలంటే. సో ఆ స్కాన్ వల్ల మీకు ఏంటంటే డబ్బులు కూడా ఖర్చు కాబట్టి సో ఏ గైనకాలజిస్ట్ కూడా సో ఎక్కువ సార్లు అయితే ప్రిఫర్ చేయరు నాకు తెలిసినంత వరకు. ఒకవేళ ఎక్కువ సార్లు ప్రిఫర్ చేస్తున్నారు, సో 10 సార్లు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయమంటున్నారు అంటే సో లోపల ఏదైనా ఒక ఇన్యాక్టివిటీ ఏదైనా కనిపిస్తే, సో అబ్నార్మల్గా ఏదైనా కనిపిస్తే మాత్రమే సో దాన్ని మానిటర్ చేయడానికి మాత్రం మీకు ఎక్కువ సార్లు ఈ అల్ట్రాసౌండ్ అనేది సో మీకు స్కాన్ అనేది రాస్తూ ఉంటారన్నమాట. సో ఓవరాల్గా మనకి అల్ట్రాసౌండ్ గురించి ఇంతేనండి. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే సో వెంటనే మాకైతే కామెంట్ చేయండి. సో మేము ఖచ్చితంగా కామెంట్స్ కానివ్వండి, లేకపోతే మీరు పెట్టే మెయిల్స్ కానివ్వండి, సో మేము ప్రతిదీ కూడా రెస్పాండ్ అవుతూ ఉంటాం. సో ఎందుకంటే ఎవరికి ఏ ఎమర్జెన్సీ అండ్ ఏ డౌట్ ఉంటుందో తెలీదు, సో అది ఏ స్టేజ్లో ఉందో కూడా తెలీదు. సో మేము ప్రతిదానికి కూడా రెస్పాండ్ అవుతాము. సో మీరైతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మీరు కామెంట్ చేసి అడగచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.